I am Dr. Paul Navin, Senior Consultant Urologist and Andrologist at Shravani Hospitals, Madhapur and Kukatpalli, Hyderabad. ఈరోజు మగవాళ్ళల్లో అబౌవ్ 60 years, ఎస్పెషలీ 60 years పై ఉన్న వాళ్ళలో కామన్ యూరలాజికల్ కండిషన్ గురించి డిస్కస్ చేద్దామండి. అదే ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్. ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ మెయిన్లీ అబౌవ్ 60 years ఏజ్డ్ మేల్స్లో చూస్తామండి. ప్రాస్టేట్ గ్లాండ్ అన్నది ఒక చిన్న గ్లాండ్, అది యూరినరీ బ్లాడర్ కింద ఉంటుంది. అది బై బర్త్ ఉంటుందన్నమాట మేల్స్లో ప్రాస్టేట్ గ్లాండ్. అబౌవ్ 55-60 years దాటిన వాళ్ళల్లో ఈ ప్రాస్టేట్ గ్లాండ్ అన్నది స్లోగా సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ సైజ్ ఇంక్రీజ్ అయ్యి యూరిన్ వెళ్ళే దారి, దాన్నే మనం యురేత్రా అంటాం అన్నమాట. ఆ యూరిన్ వెళ్ళే దారిని అది కంప్రెస్ చేసి ఆ దారిని సన్నగా చేసి ఆ సిమ్టమ్స్, ఆ లక్షణాలు ఆ ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్డ్ అవ్వడం వల్ల వస్తాయి. సో ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్డ్ అవ్వడం వల్ల ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే, ఫస్ట్ థింగ్ యూరిన్ దార చాలా సన్నగా వెళ్ళడం, ఆ యూరిన్ ఆగి ఆగి వెళ్ళడం, యూరిన్ అనేది ఆ ఫోర్స్ ఉండదు అన్నమాట వెళ్ళేటప్పుడు. సో ఇంటర్మిటెంట్ అండ్ వీక్ యూరినరీ స్ట్రీమ్ అని అంటాం అన్నమాట. సెకండ్ సిమ్టమ్ ఏంటంటే యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళడం, తరచుగా వెళ్ళడము, ఎవ్రీ 1 hour, ఎవ్రీ హాఫ్ అన్ అవర్ వెళ్ళడము, రాత్రి పడుకున్నప్పుడు తరచుగా లేవడము యూరిన్కి వెళ్ళడానికి, ఇది నెక్స్ట్ సిమ్టమ్. థర్డ్ సిమ్టమ్ ఏంటంటే యూరిన్లో రక్తం కానీ, యూరిన్లో మంట కానివ్వండి, ఇవన్నీ ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్డ్ అవ్వడానికి లక్షణాలు. సో ఇలాంటి లక్షణాలు చాలా కామన్గా అబౌవ్ 60 years ఉన్న మేల్స్లో చూస్తుంటాం. సో ఒకవేళ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నట్టయితే మీరు యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. సో వాట్ వీ యూరాలజిస్ట్ డూ అంటే వీ ఇన్వెస్టిగేట్, అది ఎందుకు వచ్చింది, ఆ ప్రాస్టేట్ సైజ్ ఎంత ఉంది, దాని లెవెల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ ఎంత ఉందని చూస్తాం. సింపుల్ ఎగ్జామినేషన్, రెక్టల్ ఎగ్జామినేషన్ ద్వారా, అల్ట్రాసౌండ్ అబ్డామెన్ ద్వారా, యూరోఫ్లోమెట్రీ అనే టెస్ట్ ఉంటుంది, ఆ యూరోఫ్లోమెట్రీ టెస్ట్ ద్వారా ఈజీగా ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ని డయాగ్నోస్ చేయొచ్చండి. ఒకసారి ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ డయాగ్నోస్ చేసిన తర్వాత దెన్ యూజువలీ ఆ సివియారిటీ బట్టి అది మైల్డా, మోడరేటా, సివియరా అన్నది డిసైడ్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ అ మైల్డ్ ఆర్ మోడరేట్గా ఉన్నట్టు అయితే మెడిసిన్స్, కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ విత్ మెడిసిన్సే వి ట్రీట్ ద పేషెంట్. ఒకవేళ సివియర్గా ఉన్నట్టయితే విత్ ఏమన్నా కాంప్లికేషన్స్ ఆఫ్ ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఒకవేళ ఉన్నట్టయితే దెన్ సర్జరీ అడ్వైజ్ చేస్తామండి. థ్యాంక్ యూ.